మేజర్ గా మనకు కనెక్షన్స్ ఎలా వర్క్ అవుతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వెబ్సైట్ తీసుకున్నాం. సో ఈ వెబ్సైట్ కి కొన్ని పారామీటర్స్ అంటే పారామీటర్స్ ఇన్ ద సెన్స్ కొన్ని థర్డ్ పార్టీ టూల్స్. ఓకే, థర్డ్ పార్టీ టూల్స్ మనము కొన్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఆ థర్డ్ పార్టీ టూల్స్ ఎలాంటివి వస్తాయి? నేను జనరిక్ వేలో చెప్తున్నాను, నాట్ ఓన్లీ అబౌట్ ది జీటీఎం. సో ఈ థర్డ్ పార్టీ టూల్స్ ఏమేమి మనము కనెక్ట్ చేయొచ్చు? సో వెబ్సైట్ ఈజ్ వన్ సెంట్రలైజ్డ్ సిస్టమ్ అన్నట్టు. ఓకే, మీకు ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ కావాలి. లీడ్ ఎక్కడి నుంచి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లీడ్ రావాలి అని అంటే ఒక వెబ్సైట్ ఉండాలి. ఓకే, ఆ వెబ్సైట్ నుంచి మనము డిఫరెంట్ వాళ్ళకి మనము సేల్స్ పర్సన్స్ కి అసైన్ చేస్తాం. ఏంటివి? లీడ్స్. ఓకే, సో అందుకనే ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ అనేది మనము వెబ్సైట్ ఒకటి చూస్ చేసుకోవాలన్నట్టు. ఓకే, సో ఈ వెబ్సైట్ కి ఎలాంటి కనెక్షన్స్ టూల్స్ చేయాలి? మ్యాండేటరీగా కొన్ని ఉంటాయి. సో దానిలో ఫస్ట్ గూగుల్ ఐటమ్స్ మనం తీసుకున్నాం. గూగుల్ ఐటమ్స్ ఏమున్నాయి? ఫస్ట్ ఒకటి వచ్చి గూగుల్ అనలిటిక్స్. కరెక్టా? ఈ గూగుల్ అనలిటిక్స్ కనెక్ట్ చేయాలి దేనికి? వెబ్సైట్. నెక్స్ట్ ఏం చేయాలి? గూగుల్ ఐటమ్స్ లలో ఇంకొకటి వచ్చేది జీటీఎం. ఓకే, సో అంటే గూగుల్ ట్యాగ్ మేనేజర్ అన్నట్టు. గూగుల్ ట్యాగ్ మేనేజర్. ఓకే, సో నెక్స్ట్ ఇంకా కొన్ని ట్రాకింగ్ కోడ్స్ మనము వెబ్సైట్ కి కనెక్ట్ చేయాలి. దానిలో ఫస్ట్ వచ్చేది ఏంటి? గూగుల్ యాడ్స్. ఇది ఒక ట్రాకింగ్ కోడ్ అన్నట్టు. నెక్స్ట్ మెటా పిక్సెల్స్. ఓకే, నెక్స్ట్ లింక్డ్ ఇన్. ఓకే, లింక్డ్ ఇన్. ఇవన్నీ ట్రాకింగ్ కోడ్స్ అన్నట్టు. సో ఈ ట్రాకింగ్ కోడ్స్ మనము సెటప్ చేయాలి దేంట్లో? వెబ్సైట్ లో. ఓకే, ఇంకా కొన్ని వస్తాయి. కోరా 7th వన్ మైక్రోసాఫ్ట్ క్లారిటీ. నెక్స్ట్ 8th వన్ ఇంకా వస్తాయి చబులా. ఇవన్నీ అడ్వాన్స్డ్ యాడ్ సిస్టమ్ అన్నట్టు. నేటివ్ యాడ్స్ అంటారు. పింట్రెస్ట్. ఓకే, అంటే నేను జనరిక్ గా చెప్తున్నాను అన్నట్టు. పింట్రెస్ట్ కూడా ఒక కోడ్ అనేది మనము సెటప్ చేసుకోవాల్సి వస్తుంది. ఇండియాలో పింట్రెస్ట్ తక్కువ, బట్ అదర్ కంట్రీస్ లలో పింట్రెస్ట్ బాగా యూస్ చేస్తారు. అండ్ ఆల్సో యాడ్స్ కూడా రన్ చేస్తారు. ఓకే, కోరా కూడా యాడ్స్. కోరా యాడ్స్ కి. ఓకే, మళ్ళీ రెడిట్ కూడా ఉంది. రెడిట్. సో ఇన్ని ట్రాకింగ్ కోడ్ పారామీటర్స్ మనము వెబ్సైట్ లో మనము ఇంటిగ్రేట్ చేయాలి. ఒక వెబ్సైట్ సెంట్రలైజ్డ్ సిస్టమ్ మనం తీసుకున్నాము అని అంటే ఇన్ని కోడ్స్. ఓకే, గూగుల్ యాడ్స్ కావచ్చు, పిక్సెల్ కావచ్చు, మెటా పిక్సెల్ కావచ్చు. ఓకే, అలాగే ఇంకా పింట్రెస్ట్, కోర్ యాడ్స్, మైక్రోసాఫ్ట్ క్లారిటీ, టబులా, గూగుల్ అనలిటిక్స్. ఓకే, సో ఇవన్నీ మనము చేయాలి ఒక సెంట్రలైజ్డ్ వెబ్సైట్ కి. ఓకే, సో అదే ఒక ఇన్ని చేయాలి కదా, క్లోజ్ టు ఒక 10+ మనం చేయాలి. అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ టు బిజినెస్. ఓకే, సో ఈ 10+ మనము చేయాలి అని అంటే ఒక వెబ్సైట్ కి, ఓకే, ఆ వెబ్సైట్ లోడింగ్ టైము ఎంత ఉంటుందో చూడండి. ఓకే, సో లోడింగ్ టైం. ఓకే, ఈ 10+ మనం చేయాలి అని అంటే లోడింగ్ టైము చాలా టైం తీసుకుంటుంది. ఓకే, సో ఈ లోడింగ్ టైం ఉండటం వల్ల చాలా అంటే చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఏమంటే డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే, సో ఎలాంటి డిసడ్వాంటేజెస్ అంటే ఫస్ట్ యూజర్ పర్స్పెక్టివ్ లో మనం మాట్లాడుకుంటే యూజర్ అంత టైం స్పెండ్ చేయడు. ఓకే, స్పెండ్ టైమ్ ఎక్కువ చేయడం అన్నట్టు దీనిపైన, వెబ్సైట్ పైన. అంటే అది లోడింగ్ అని వస్తూనే ఉంటుంది. ఎందుకు అంత టైం స్పెండ్ చేయడు? లోడింగ్ టైమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోడింగ్ టైం ఎక్కువ అయిపోతుంది కదా ఈ 10+ కోర్స్ మనం యాడ్ చేసినామంటే వెబ్సైట్ లో. సార్ మనం జీటీఎం ఇంటిగ్రేట్ చేస్తే అంత పట్టదు కదా సార్, అంటే లోడింగ్. అదే ఇప్పుడు కాన్సెప్ట్. అందుకనే బేసిక్ ఇంట్రడక్షన్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఈ స్పెండ్ టైం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ లోడింగ్ అనేది రాకూడదు. ఓకే, సో ఇక్కడ మనం ఏం తీసుకుంటాము అని అంటే అందుకనే ఇదేంటి వితౌట్ హెల్ప్ ఆఫ్. అండ్ అలాగే ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఎవ్రీ టైమ్ కోడ్ డెవలపర్ కి పంపించాలి. కోరా కావచ్చు, గూగుల్ యాడ్స్ కావచ్చు, అన్ని ట్రాకింగ్ పారామీటర్స్ అన్ని కావచ్చు, ఎవ్రీ టైమ్ డెవలపర్ కి పంపించాలి. ఓకే, చూడండి, చిన్న వెబ్సైట్ అయితే మనం హ్యాండిల్ చేయొచ్చు. అదే పెద్ద వెబ్సైట్స్ అంటే డెవలపర్ మ్యాండేటరీగా ఉంటారు అన్నట్టు. అలాంటప్పుడు మనం హ్యాండిల్ చేస్తామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టచ్ కూడా చేయలేరు మీ సీనియర్స్. ఓకే, సో అందుకనే డెవలపర్ హెల్ప్ మనము తీసుకుంటాం అన్నట్టు. డెవలపర్ హెల్ప్ తీసుకొని ఎవ్రీ టైము ఇది ఒక డిసడ్వాంటేజే కదా. ఓకే, సో కామన్ గా
జరుగుతూ ఉంటాయి అన్నట్టు బిట్వీన్ డెవలపర్ అండ్ మార్కెటింగ్ టీమ్. డిజిటల్ మార్కెటింగ్ టీమ్ లో కొన్ని క్లాషెస్ తో వస్తూ ఉంటాయి అన్నట్టు. ఎలాంటివనంటే వాళ్ళు కోడ్ ఒక చోట పెట్టడము, మళ్ళీ వీళ్ళు క్రాస్ చెక్ చేయకపోవడము, ఓకే వాళ్ళు ప్రాపర్ గా టైం స్పెండ్ చేయకపోవడము. సో ఇలా చాలా అంటే చాలా వరకు అన్ని కంపెనీస్ లలోనూ జరుగుతూ ఉంటాయి. ఓకే యా ప్రాపర్ గా సపోర్ట్ చేయకపోవడం డెవలపర్ డిజిటల్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కి. ఓకే ఇదొకటి డిసడ్వాంటేజ్ అన్నట్టు. ఓకే సో ఇవన్నీ ఓవర్కమ్ చేయాలి అని అంటే ద ఓన్లీ సొల్యూషన్ ఈజ్ GTM. ఓకే సో గూగుల్ ట్యాగ్ మేనేజర్. ఓకే గూగుల్ ట్యాగ్ మేనేజర్ అన్నట్టు. సో ప్రతి ఒక్క డిజిటల్ మార్కెటర్ కి ఉండాల్సింది మేజర్ ఏంటి అంటే అబ్జర్వేషన్ స్కిల్స్ అన్నట్టు. ఈ అబ్జర్వేషన్ స్కిల్స్ చాలా ఉండాలి. ఓకే గూగుల్ ట్యాగ్ మేనేజర్. సో ప్రోడక్ట్ ఎవరిది? గూగుల్ వాళ్ళది. ఓకే గూగుల్ ట్యాగ్ మేనేజర్ అన్నట్టు. ప్రోడక్ట్ ఎవరిది? గూగుల్ది. ఇక్కడ ఏం చేస్తాము? ట్యాగ్ చేస్తాం. ఓకే సో ట్యాగ్ ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్ కి కనెక్ట్ చేస్తాం. ఓకే సో అందుకనే గూగుల్ ట్యాగ్ మేనేజర్ GTM ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే GTM ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాకింగ్ కోడ్స్ కావచ్చు, అలాగే వెబ్సైట్స్ కి లోడింగ్ టైము మనము పెంచడానికి, ఓకే అంటే స్పీడ్ ఇంప్రూవ్ చేయడానికి ఈ GTM అనేది యూజ్ చేస్తాం. ఓకే సో ఇక్కడ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి ఈ ఒక్క కోడ్ ఓకే హెడర్ లో అండ్ ఫుటర్ లో, నాట్ ఫుటర్, హెడర్ అండ్ బాడీలో మనము ఈ కోడ్ అనేది పేస్ట్ చేస్తే, ఓకే GTM కోడ్ అనేది పేస్ట్ చేసేస్తే అది మనకు వర్క్ అవుతుంది ప్రాపర్ గా అండ్ ప్రాపర్ వేలో మనము పేస్ట్ చేయాలి. ఇక్కడ 2 వేస్ ఉంటాయి. ఒకటి ఏముంటుంది? సిఎంఎస్ ఈజ్ నథింగ్ బట్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ లైక్ వర్డ్ ప్రెస్ కావచ్చు, విక్స్ కావచ్చు, ఓకే అండ్ స్క్వేర్ స్పేస్ కావచ్చు. ఓకే సో ఇవన్నీ సిఎంఎస్ అన్నట్టు కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఓకే అలాగే కోడింగ్ సైట్స్ కావచ్చు, కోడింగ్ సైట్స్. ఓకే కోడింగ్ సైట్స్ అంటే PHP కావచ్చు, లారావెల్ కావచ్చు, ఓకే జావా, పైథాన్. ఓకే సో యూ టేక్ ఎనీ కోడింగ్ వెబ్సైట్స్ అన్నట్టు. ఓకే సో ఈ కోడింగ్ వెబ్సైట్స్ లలో 2 మెథడ్స్ లో మనము యాడ్ చేయాలి. ఒకటి సిఎంఎస్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, నెక్స్ట్ వచ్చి కోడింగ్ అన్నట్టు. ఓకే సో ఈ 2 వేలో మనము యాడ్ చేయాలి. ఎలా మనము యాడ్ చేయొచ్చు? విత్ ద హెల్ప్ ఆఫ్ సిఎంఎస్ మనకు కొన్ని ప్లగిన్స్ వస్తాయి అన్నట్టు. సిఎంఎస్ లో మనకు ప్లగిన్స్ వస్తాయి. ఓకే ఎలాంటి ప్లగిన్స్ వస్తాయి? కొన్ని ఆటోమేటిక్ ప్లగిన్స్ కొన్ని మనము యాడ్ చేయొచ్చు. ఓకే సో అది కూడా గూగుల్ సైట్ కిట్ అని ఒకటి వస్తుంది. గూగుల్ సైట్ కిట్. ఓకే గూగుల్ సైట్ కిట్ దీంట్లో మనకు కొన్ని డేటా కనెక్టర్ సిస్టమ్స్ ఉంటాయి. అంటే గూగుల్ అనలిటిక్స్ కావచ్చు. ఓకే సో మైక్రోసాఫ్ట్ క్లారిటీ కూడా మనం యూజర్ బిహేవియర్ టూల్ కూడా మనం యాడ్ చేయొచ్చు. సో ఇలాంటివి కొన్ని గూగుల్ సైట్ కిట్ డీటెయిల్స్ సైట్ కిట్ లో మనకు కొన్ని ఉంటాయి. అది మనం యాక్చువల్ గా అవి లాగిన్ అయ్యి అది నేను చూపిస్తాను. నో నీడ్ టు వరీ, జస్ట్ ఒక థియరీ లాగా నేను చెప్తున్నాను అన్నట్టు. వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకుంటారు మనం. ఓకే సో ఈ సిఎంఎస్ లో ప్లగిన్స్ యూజ్ చేసేస్తే మనకు ఈజీగా అది వర్క్ అయిపోతుంది. ఓకే అలాగే ఓకే ఇది వర్క్ అవుతుంది. ఓకే సో కోడింగ్ సైట్లలో ఎలా మనము పేస్ట్ చేసుకోవాలి? ఆ కోడ్ అనేది మనము విత్ ద హెల్ప్ ఆఫ్ డెవలపర్ కి మనము పాస్ చేయాలి. ఎందుకంటే యు ఆర్ నాట్ ఎ డెవలపర్ కదా. సో విత్ ద హెల్ప్ ఆఫ్ డెవలపర్ మనము ఈ డీటెయిల్స్, ఆ GTM డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో డెవలపర్ కి షేర్ చేసి అది కోడ్ ని ఇంటిగ్రేట్ చేయించాలన్నమాట. ఓకే ఇవి 2 క్లియరా? నెక్స్ట్ వన్స్ కోడ్ పేస్ట్ అయ్యాక మనము ఎలా చూస్తాము వర్క్ అవుతుందా లేదా అనేది ప్రాపర్ గా? దానికి మనము ఇంకా కొన్ని ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. ఏంటివి ఎక్స్టెన్షన్స్? ఓకే అంటే గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ అన్నమాట. మనకి ఇవి తెలుసుకోవాలి కదా అది వర్క్ అవుతుందా లేదా అని. సో ఎస్పెషల్లీ GTM కి ఏంటి అని అంటే ట్యాగ్ అసిస్టెన్స్ అని ఒకటి వస్తుంది అన్నట్టు. ట్యాగ్ అసిస్టెంట్. ఓకే సో ఇది ఒక ఎక్స్టెన్షన్ ను మనము గూగుల్ క్రోమ్ లో యాడ్ చేసుకోవాలి. ఓకే సో ఇది యాడ్ చేసుకున్నాము అని అంటే
మనకు ఎంటైర్ వెబ్‌సైట్ లో ఎలాంటి కోడ్స్ అవైలబుల్ ఉన్నాయి. ట్రాకింగ్ కోడ్స్. బీట్ కోర్ యాడ్స్ కావచ్చు, టబులా కావచ్చు, గూగుల్ యాడ్స్ కావచ్చు. ఓకే. ఏదైనా కావచ్చు. మనకిది హెల్ప్ అయితది. టాగ్ అసిస్టెంట్. ఓకే. ఫేస్‌బుక్ కోడ్ కూడా చూపిస్తుందన్నట్టు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మెటా. ఓకే. సో పిక్సెల్, ఫేస్‌బుక్ పిక్సెల్ అనే ఒకటొస్తుంది. ఆ ఫేస్‌బుక్ పిక్సెల్‌ది అది కూడా క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌ని మనము యాడ్ చేసుకోవాలన్నట్టు. ఓకే. ఇది సోషల్ మీడియాలో మనము డిస్కషన్ చేసాము. యాహ్! ఇప్పుడు అవసరం లేదు. ఓకే. సో ఈ టాగ్ అసిస్టెన్స్ వల్ల మనకు ఈ కోడ్ ఏదైతే ఉందో అది వర్క్ అవుతుందా? లేదా? అనేది మనకు తెలుస్తుంది. ఓకే. సో ఈ జీటీఎం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనం బేసిక్ లెవెల్‌లోనే కొన్ని ఇంటిగ్రేట్ చేసాం. ఓకే. ఫ్యూచర్‌లో ఓకే. మీకింకా ఎక్స్‌పీరియన్స్ వచ్చినాక ఓకే. సో ఇంకా కొన్ని డీటెయిల్స్ అనేది మీరు అడ్వాన్స్డ్ టూల్స్ ఉంటాయి. ఓకే. సో ఈ అడ్వాన్స్డ్ టూల్స్ ఏంటి? ఓకే. సో ఈ అడ్వాన్స్డ్ టూల్స్‌లలో ఎస్పెషల్లీ ఓమ్ని ఛానెల్ ప్లాట్‌ఫార్మ్స్ వస్తాయి. ఓమ్ని ఛానెల్, ఓమ్ని ఛానెల్ ప్లాట్‌ఫార్మ్స్. ఓకే. సో ఈ ఓమ్ని ఛానెల్ ప్లాట్‌ఫార్మ్స్ ఏవున్నాయి? ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే వెబ్ ఎంగేజ్. ఓకే. సో వెబ్ ఎంగేజ్. దిస్ ఈస్ ఎ ఓమ్ని ఛానెల్ కస్టమర్ ప్లాట్‌ఫార్మ్. మో ఎంగేజ్. ఓకే. మో ఎంగేజ్. నెక్స్ట్ నెట్ కోర్ క్లౌడ్. నెట్ కోర్ క్లౌడ్. ది మోస్ట్ అడ్వాన్స్డ్ టూల్స్ అన్నట్టు ఇవన్నీ. ఓకే. సో ఈ ఓమ్ని ఛానెల్‌లోనే మోస్ట్ అడ్వాన్స్డ్ టూల్స్ అన్నట్టు. వెబ్ ఎంగేజ్ కావచ్చు, మో ఎంగేజ్ కావచ్చు, నెట్ కోర్ క్లౌడ్, క్లెవర్ టాప్. ఓకే. సో క్లెవర్ టాప్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎగ్జాంపుల్ పేటీఎం తీసుకుందాం. ఓకే. పేటీఎం. లేదా మీరు స్విగ్గీ, జొమాటో ఇది కూడా తీసుకోవచ్చు. పేటీఎం ఏం చేస్తుంది? ఓకే. భారత్ పే కావచ్చు, పేటీఎం కావచ్చు, ఇవన్నీ కావచ్చు. సో ఈ పేటీఎం ఏం చేస్తుంది అనంటే వీళ్ళు ఈ పేటీఎం వాళ్ళు ఏం చేసినారు అనంటే ఈ ఓమ్ని ఛానెల్ ప్లాట్‌ఫార్మ్స్‌ని ఇంటిగ్రేట్ చేసినారన్నమాట. ఓకే. సో ఎందుకు ఈ కాన్సెప్ట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అంటే దీని వాల్యూ మీకు తెలుస్తుంది. ఓకే. సో ఈ పేటీఎం వాళ్ళు ఏం చేస్తున్నారు? వెనెవర్ యూ విజిట్ పేటీఎం మీరు ఆల్రెడీ ఒక కస్టమర్ అన్నట్టు. ఓకే. అప్పుడు ఈ పేటీఎం వాళ్ళు ఏం చేస్తారు? పర్సనలైజ్డ్ ఓకే. పర్సనలైజ్డ్ పర్సనలైజ్డ్ డీటెయిల్స్. ఓకే. మెసేజెస్ కావచ్చు, మెయిల్స్ కావచ్చు. ఓకే. ఇవన్నీ పర్సనలైజ్డ్ డీటెయిల్స్ మీకు పెడుతూ ఉంటారు. ఓకే. సో ఈ పేటీఎంలో లోన్ రిలేటెడ్ మన ఏం చేస్తాడు? మన తేజ ఓపెన్ చేస్తాడు. లోన్ రిలేటెడ్ దానిపైన క్లిక్ చేస్తాడు. క్లిక్ చేసినప్పుడు అక్కడ అక్కడేమైతది? పర్సనలైజ్డ్‌గా తేజకి మెసేజెస్ వస్తుంటాయి. అంటే నోటిఫికేషన్స్ కావచ్చు. ఓకే. సో ఇవన్నీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఓమ్ని ఛానెల్ ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా మనము అచీవ్ చేయొచ్చు. ఓకే. సో వీళ్ళేమంటారు అనంటే గ్రోత్ మేనేజర్స్ అంటారు. గ్రోత్ మేనేజర్స్. ఓకే. మీకు ఇంకా క్లాసిక్ ఎగ్జాంపుల్ కావాలంటే మీరు జస్ట్ నౌకరీకెళ్ళండి. ఓకే. నౌకరీకెళ్ళండి. ఓమ్ని ఛానెల్ మేనేజరా, లేదంటే గ్రోత్ మేనేజరా, లేదంటే కస్టమర్ రిటెన్షన్, కస్టమర్ డిజిటల్ రిటెన్షన్ అని మీరు చూడండి. చాలా అంటే చాలా తక్కువ మంది ఈ టెక్నిక్స్ నేర్చుకున్నారన్నట్టు. అంటే ఆ టూల్ పైన నేర్చుకోవడం చాలా అంటే చాలా తక్కువ మందున్నారు. బట్ డిమాండ్ చాలా ఉంది. ఓకే. మీకు స్టార్టింగ్ సాలరీసే ఎంతుంటుంది అనంటే మినిమమే 2 యాస్ ఎ ఫ్రెషర్‌కి 2.4 లాక్స్ ఉంటుంది. మినిమమ్ అది. అండ్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద టూల్. అది క్లవర్ టఫ్ అంటే కంపెనీ. క్లవర్ టఫ్, మో ఎంగేజ్, వెబ్ ఎంగేజ్, ఓకే. నెట్ కోర్ క్లౌడ్ ఇవన్నీ. ఓకే. సో మీకు డిఫరెంట్ టైమ్ స్లాట్స్‌లలో మీకు నోటిఫికేషన్స్ రావచ్చు. వస్తూ ఉంటాయన్నట్టు. వాట్సాప్ మెసేజెస్ రీచబిలిటీ ఉన్నారా? లేరా? అనేది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. ఓకే. సో అందుకనే ఇలాంటివి మీరు ఫ్యూచర్‌లో ఒక్కొక్కటి నేర్చుకోవాలి. స్కోప్ అయితే సూపర్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ స్కోప్. ఓకే. సో అందుకనే అవుతుంది సార్ ఇది? అంటే ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ ఉంటది అంటే ఇదంతా డిజిటల్ మార్కెటింగే.
ఇది మొత్తం డిజిటల్ మార్కెటింగ్ వస్తదా? ఇది ఇదంతా డిజిటల్ మార్కెటింగే. బట్ ఇవి ఎవరే గాని చెప్పరు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి దీనిపైన ఎక్స్‌పీరియన్స్ ఉంటదన్నట్టు. ఓకే. అండ్ సబ్స్క్రిప్షన్ కూడా ఓకే. ఇలాంటి టూల్స్ దొరకాలి సబ్స్క్రిప్షన్ అని అంటే, ఆ సబ్స్క్రిప్షన్ కూడా హ్యూజ్ ఉంటుంది. ఓకే. అంటే మంత్లీ మీరేసుకుంటే క్వార్టర్లీ, మంత్లీ ఇలా వస్తూ ఉంటుందన్నట్టు. ఓకే. ఒక క్వార్టర్‌కి బేస్డ్ ఆన్ ద ట్రాఫిక్ అంటే 6,00,000 పే చేయాలి టూల్‌కి. ఓకే. ఓకే. సో, అందుకనే ఎవ్వరికే గాని ఇలాంటి టూల్స్ పైన ఎక్స్‌పీరియన్స్ ఉండదు. ఎక్సెప్ట్ సుబ్బు. ఓకే. హుహు. ఆ! ఓకే. మనము యూజ్ చేస్తున్నామన్నట్టు. మనం యూజ్ చేస్తున్న టూల్ ఏంటి? వెబ్ ఎంగేజ్. ఓకే. వెబ్ ఎంగేజ్ అన్నట్టు. క్లియరా టీమ్? సో, అందుకనే బాగా ఈ కస్టమర్ రిటెన్షన్ ఓమ్ని చానెల్ ప్లాట్‌ఫార్మ్స్ ప్రాపర్‌గా మీరు నేర్చుకోవాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ మీకు కొంచెం థియరీ నాలెడ్జ్, సాలిడ్ థియరీ నాలెడ్జ్ పెట్టుకున్నా కానీ ప్రాక్టికల్‌గా మీరు ఎంత ఒక 15-20 డేస్ మీరు చేసేసినారు అనంటే క్లియర్ అయిపోతాయన్నట్టు. ఓకే. సో, చాలా అంటే చాలా మంచి టూల్. ఓకే. ఇలాంటి టెక్నిక్స్ తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ మందున్నారు. ఓకే. నార్త్‌లో మీకు కొంతమంది ఉంటారు. బట్ యాహ్! సౌత్‌లో కొంచెం తక్కువే. ఓకే. సో, అందుకనే కస్టమర్ రిటెన్షన్ ప్లాట్‌ఫార్మ్ టూల్స్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. బిగ్ బ్రాండ్స్ అవి యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే. సో, ఇలాంటి దాంట్లల్లో ఇలాంటివి డిజిటల్ మార్కెటింగ్‌లో ఇదొక పార్ట్ అన్నట్టు. ఓమ్ని చానెల్ ప్లాట్‌ఫార్మ్స్. ఇలాంటివి మనము నేర్చుకున్నాము అనంటే మీ రెజ్యూమే ఓకే. మీ పోర్ట్‌ఫోలియో కావచ్చు, మీ రెజ్యూమే కావచ్చు, మీ కెరియర్ కావచ్చు. చాలా అంటే చాలా వాల్యూ ఇస్తుంది. అలాగే మీరు ఇంకా చాలా హైట్స్‌కెళ్తూ ఉంటారన్నమాట. పొజిషన్ వైస్ ఇవన్నీ. ఓకే. బేస్డ్ ఆన్ ద ఇవన్నీ ఏమంటారు అనంటే డేటా. ఓకే. డేటా డ్రివెన్, డేటా డ్రివెన్ డిజిటల్ 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 మార్కెటర్స్ అంటూ ఉంటారు కదా! ఓకే. సో, యాక్చువల్‌గా ఈ డేటా డ్రివెన్ డిజిటల్ మార్కెటర్స్‌లో ఈ ఓమ్ని చానెల్ ప్లాట్‌ఫార్మ్ ఈస్ ఒకటన్నట్టు. ఇప్పుడు ఈ డేటా డ్రివెన్ అనేది సెపరేట్ కోర్సా సార్ ఇది? డేటా ఆ! డ్రివెన్ ఇవన్నీ సెపరేట్ కోర్సెస్. డేటా పైన బాగా కొంచెము ఆహ్, నాలెడ్జ్ ఐడియా. ఉంది అనంటే మనకు డేటా డ్రివెన్. ఇదేం లేదు. సింపుల్‌గా బేస్డ్ ఆన్ ద డేటా మీరు క్విక్ డిసిషన్స్ తీసుకోవాలన్నట్టు. ఓకే. ఓకే. క్విక్ డిసిషన్స్ తీసుకోవాలి. బేస్డ్ ఆన్ ద డేటా. డేటానే ప్రాపర్‌గా మీకు అక్యురేట్‌గా ఉండాలి. ఓకే. ఓకే. మీరేదైతే మార్కెటింగ్ చేస్తున్నారో డిజిటల్‌లో ఆ డేటా అనేది ప్రాపర్‌గా అక్యురేట్ ఉండాలి. ఓకే. సో, పెర్ఫార్మన్స్ మార్కెటర్ ఎలా వస్తాడు? ఇక్కడ ఈ పెర్ఫార్మన్స్ మార్కెటర్ ఏంటి అనంటే ఓకే. ఎస్‌సిఓ ఇవన్నీ టచ్ చేయడు మళ్ళీ. పెర్ఫార్మన్స్ మార్కెటర్. పెర్ఫార్మన్స్ మార్కెటర్ ఎలాంటివి టచ్ చేస్తాడు అంటే గూగుల్ యాడ్స్. యాడ్స్ టచ్ చేసి నాట్ ఓన్లీ గూగుల్ యాడ్స్ ఇది ఫేస్‌బుక్ కావచ్చు, గూగుల్ యాడ్స్ కావచ్చు, అదర్ ఏవి టబూలా కావచ్చు, కోరా కావచ్చు ఇవన్నీ. ఓకే. ఎలాంటి చానెల్స్ ప్రాపర్‌గా అవుతున్నాయి. దాన్ని స్కేల్ చేస్తాడు. ఈ పెర్ఫార్మన్స్ టబులా మార్కెటర్. అనేది కూడా ఇది టూలా సార్? లేకపోతే ఇది కోర్సా ఇది టబులా? టబూలా ఈస్ ఎ టూల్. ఓకే. టబూలా ఈస్ ఎ టూల్ లైక్ గూగుల్ యాడ్స్ లాగా. ఓకే. ఓకే. గూగుల్ యాడ్స్ లాగా టబూలా ఈస్ ఎ టూల్. ఓకే. మనము కంప్లీట్ ట్రాఫిక్‌ని ప్రాపర్‌గా టార్గెటెడ్ ట్రాఫిక్‌ని బాగా మనము తీసుకురావచ్చు వెబ్‌సైట్స్‌కి. ఓకే. ఓకే. సో, అందుకనే కొన్ని గూగుల్ యాడ్స్ కొంచెం ప్రాపర్‌గా మనం నేర్చుకున్నాము అనంటే ఓకే. సో, ఫస్ట్ మనం గూగుల్ యాడ్సే కదా వచ్చింది. సో, అవును. టబూలా ఇవన్నీ మళ్ళా వచ్చినాయన్నట్టు. అందుకని అవును. అలా అక్కడున్న మెట్రిక్స్ మనము తెలుసుకోవాలి. ఓకే. సీపీఎల్ కావచ్చు, సీపీఏ కావచ్చు, ఓకే. కాస్ట్ పర్ వ్యూ కావచ్చు. సో, ఇలాంటి మెట్రిక్స్ మనం ప్రాపర్‌గా దీంట్లో గూగుల్ యాడ్స్‌లో మాస్టర్ అయిపోయినాము అనంటే రిమైనింగ్ ప్లాట్‌ఫార్మ్స్ అన్ని టెక్నిక్స్ సేమ్ ఉంటాయి. ఓకే. ఇంకా దాన్ని ఆప్టిమైజేషన్ చేసుకొని వెళ్ళటమే. అందుకనే ఒక్క ఛానెల్, ఒక ప్లాట్‌ఫార్మ్ మనము సాలిడ్ నాలెడ్జ్ తెచ్చుకోవాలన్నట్టు. ఓకే. సో, పెర్ఫార్మన్స్ మార్కెటర్ అదే చేస్తాడు. ఓకే. ఏం చేస్తాడు ఈడు? గూగుల్ యాడ్స్ కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు, మళ్ళా అడిషనల్‌గా వీడేం చేస్తాడంటే క్లారిటీ, మైక్రోసాఫ్ట్ క్లారిటీ ఇవన్నీ నేర్చుకొని అలాగే జేపియర్ ఓకే. ఇవి జేపియర్ ఎగ్జాంపుల్‌లో ఒకటి. ఇలాంటి జేపియర్‌కి తగ్గట్టుగా ఫ్యాబ్రిక్ అవ్వచ్చు. ఓకే. ఫ్యాబ్రిక్ అవ్వచ్చు. ఇంకా చాలా ఉన్నాయి టూల్స్. ఓకే. సో, ఇవన్నీ దాన్లని ఆటోమేషన్ లెవెల్‌కి తీసుకెళ్తాడు. అంటే కనెక్షన్స్. సార్ జాపర్ అనే టూల్‌ని ఇప్పుడు మనం సేమ్ యాజ్ వెల్ యాజ్ దీనికి యూజ్ చేయొచ్చు కదా! ఏది? జాపర్ ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్.
జేపియర్. సార్ జేపీఆర్. జేపియర్. సో ఇప్పుడు ఈ కనెక్షన్స్ లోనే కదా సార్ యాడ్ చేసేది? ఇది కనెక్షన్స్ మనం చేయొచ్చు. యెస్. బట్ ఓకే. ఇదేంటి అంటే పెయిడ్ అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ జేపియర్? జాప్స్ అంటారు. ఓకే. ఒక్కొక్క ఈచ్ జాప్స్ కి పే అవుతుంది. అంటే అమౌంట్ పే చేయాలి. ఓకే. సో జాప్స్ అంటారు అన్నట్టు. ఓకే. టూల్ వచ్చి జేపియర్. ఇది ఆటోమేషన్ లెవెల్ కి తీసుకెళ్తుంది అన్నట్టు. ఓకే. గూగుల్ ఎక్సెల్ షీట్స్ ఇంటిగ్రేట్ చేయాలన్నా కానీ త్రూ జేపియర్ నుంచి కనెక్ట్ చేసి గూగుల్ యాడ్స్ కూడా మనము తీసుకెళ్లొచ్చు. అదే లీడ్ ఫార్మ్ అని ఒకటి వస్తుంది. చెప్పినా కదా లీడ్ ఫార్మ్. దేంట్లో? గూగుల్ యాడ్స్ లో. కరెక్టా? ఈ లీడ్ ఫార్మ్ మనము మాన్యువల్ గా ఎవ్రీ 3-4 అవర్స్ లేదా 2-3 అవర్స్ గా మనము డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి? ఫ్రమ్ గూగుల్ యాడ్స్ నుంచి. ఓకే. అదే మనము విత్ ద హెల్ప్ ఆఫ్ జేపియర్ ఎక్సెల్ కి కనెక్ట్ చేసి జేపియర్ ని గూగుల్ యాడ్స్ కి కనెక్ట్ చేసేస్తే ఓకే. ఎవ్రీ టైమ్ మనకు ఎక్సెల్ లో ఉండే డీటెయిల్స్ అంటే గూగుల్ యాడ్స్ నుంచి జేపియర్ కనెక్ట్ చేసుకొని సో జేపియర్ ఏం చేస్తుంది? ఈ ఎక్సెల్ షీట్ లో మనకు ఆటోమేటిక్ గా పంపించేస్తుంది. ఓకే. మళ్ళీ మనం అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవటము అది ఇది అని అవసరం లేదన్నట్టు. ఓకే. బట్ విత్ హెల్ప్ ఆఫ్ జేపియర్ మనము చేసేయచ్చు. ఓకే. అలాగే గూగుల్ యాడ్స్ లో మనకి ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ సిఆర్ఎంస్ ఉంటాయన్నట్టు. ఓకే. అది హబ్‌స్పాట్ కావచ్చు. ఓకే. హబ్‌స్పాట్ కావచ్చు. ఇంకా సేల్స్ ఫోర్స్ కావచ్చు. ఓకే. సో సేల్స్ ఫోర్స్ కావచ్చు. ఇంకా కొన్ని థర్డ్ పార్టీ టూల్స్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ థర్డ్ పార్టీ టూల్సే అన్నట్టు. ఓకే. సో ఇలాంటి థర్డ్ పార్టీ టూల్స్ అన్ని మనము కనెక్ట్ చేసేస్తే అంటే ఏదో ఒకటి యూజ్ చేస్తే మనకు ఈ లీడ్ ఫార్మ్ నుంచి వచ్చే లీడ్స్ అన్ని డైరెక్ట్ గా సిఆర్ఎం లకి కూడా క్యాప్చర్ అవుతాయి అన్నట్టు. బట్ ఇవన్నీ పెయిడ్ టూల్సే. ఓకే. సో అన్ని దానికి పే చేయాలి. బట్ మీకు నాలెడ్జ్ ఉండాలన్నట్టు. ఓకే. సో ఎవరన్నా అడిగినప్పుడు ఇలా మీరు చెప్తే అప్పుడు వాళ్ళకన్నా మీరు యూనిక్ పర్సన్ లాగా కనపడతారు. అంతే. ఓకే. అది ఆ పర్ఫార్మెన్స్ మార్కెటర్ చేస్తారు. అందుకనే రీసెంట్‌గా ఈ నేమ్స్ ఏవైతే ఉంటాయో నేమ్స్ ఓకే. సో ఇవన్నీ ఆహ్, హైట్స్‌కి తీసుకెళ్ళేది ఎవరు? మన డిజిటల్ మార్కెటర్సే. ఓకే. సో అంటే పర్ఫార్మెన్స్ మార్కెటర్ కావచ్చు, డేటా డ్రివెన్ డిజిటల్ మార్కెటర్స్ కావచ్చు. ఓకే. ఇలాంటి నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ హైప్ తెస్తామన్నట్టు. హైప్ తెప్పిస్తాం. ఎందుకనంటే ఈ హైప్ తెప్పిస్తేనే వాళ్ళు ఇంకొకరు ఆ కోర్స్ అనేది నేర్చుకుంటారు. అలాగే బిజినెస్ అనేది రొటేషన్ అవుతూ ఉంటుంది గదా! ఓకే. సో అందుకనే డిజిటల్ మార్కెటింగ్‌లో చాలా ఉన్నాయి. ఓకే. సో ఇలాంటి చాలా ఉండేటివి మీరు ఒక్కొక్కటి తెలుసుకొని ఇంప్లిమెంటేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్. యెస్ సార్. ఓకే. సో ఎవరైనా తెలుసుకుంటారు. అది ప్రాబ్లమ్ కాదు. బట్ ఇంప్లిమెంటేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఇంప్లిమెంటేషన్ లేకపోతే మీరు ఆన్ సైట్‌లో జాబ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్ అయితది. సో వెన్ ఇట్ కమ్స్ టు కనెక్షన్స్. జీటీఎంలో మనము కనెక్షన్స్ ఎలాంటివి చేస్తాం? ఫస్ట్ మనం చేసేది గూగుల్ యాడ్స్. ఓకే. గూగుల్ యాడ్స్ మనం చేస్తామన్నట్టు. గూగుల్ యాడ్స్ కన్వర్షన్ ట్రాకింగ్ కోడ్. ఓకే. గూగుల్ యాడ్స్ కన్వర్షన్ ట్రాకింగ్ కోడ్. ఓకే. నెక్స్ట్ క్లారిటీ. ఓకే. మైక్రోసాఫ్ట్ క్లారిటీ అన్నట్టు. సో ఈ మైక్రోసాఫ్ట్ క్లారిటీ ఏంటి? యూజర్ బిహేవియర్ టూల్. ఓకే. ఇది కంప్లీట్‌గా ఫ్రీ. ఓకే. ఎంటైర్ లైఫ్ అంతా క్లారిటీ వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేసి పెట్టేసినారన్నట్టు. ఎంటైర్ ఓకే. మైక్రోసాఫ్ట్ ఉన్నంత వరకు క్లారిటీ ఫ్రీ. ఓకే. ఇంకా కొన్ని క్లారిటీ కన్నా అడ్వాన్స్డ్ టూల్స్ కొన్ని ఉంటాయి. అదేంటి? హీట్ మ్యాప్స్ కావచ్చు. ఓకే. సో థిస్ ఈస్ ఆల్సో హీట్ మ్యాప్ క్లారిటీ. బట్ హీట్ మ్యాప్స్ డాట్ కామ్ అనే ఇంకొకటి సెపరేట్‌గా ఉంటుందన్నట్టు. ఓకే. ఇది కూడా కొన్ని ఇంకా అడ్వాన్స్డ్ డీటెయిల్స్ మనకు ఇస్తూ ఉంటుంది. ఓకే. సో ఇదొకటి హీట్ మ్యాప్స్ అన్నట్టు. ఓకే. మళ్ళీ మిక్స్ ప్యానెల్ కూడా ఒకటొస్తుంది. మిక్స్ ప్యానెల్. ఓకే. ఇది కూడా ఒక యూజర్ బిహేవియర్ టూల్. దీంట్లో కూడా మనకు కొన్ని డీటెయిల్స్ అనేది తీసుకోవచ్చు. అందుకనే ఫ్రీ ఏవైతే ఉంటాయో మైక్రోసాఫ్ట్ క్లారిటీ ఒకటి ఇంటిగ్రేట్ చేస్తాం. దీనికి జీటీఎంకి. ఓకే. గూగుల్ యాడ్స్ మనము ఇంటిగ్రేట్ చేస్తాం. ఓకే. అలాగే గూగుల్ అనలిటిక్స్ కూడా మనము ఇంటిగ్రేట్ చేస్తాం. ఓకే. ఇంకా ఏమేం చేస్తాము? సో ప్రెజెంట్‌కైతే మనము ఇవి చేస్తామన్నట్టు.
ఓకే. సో దీంట్లో మేజర్‌గా మనకు చేసేదేంటి? యాహ్! 3 చాలా మేజర్. ఓకే. సో ఎందుకంటే మనకు డేటా అనేది గూగుల్ అనలిటిక్స్‌లో పాస్ అవుతుందా లేదా అనేది కూడా మనము చూడాలన్నట్టు. మైక్రోసాఫ్ట్ క్లారిటీలో యూజర్ వన్స్ యాడ్ పైన క్లిక్ చేస్తే వెబ్‌సైట్‌లో ఏం చేస్తున్నాడు వాడు యూజర్. ఓకే. అంటే ల్యాండింగ్ పేజ్‌లో ఏం చేస్తున్నాడు అనేది మనము కనిపెట్టుకోవాలి. ఆన్ డైలీ బేసిస్ యూజర్‌ని అనలైజ్ చేయాలి. యూజర్ అనాలిసిస్. ఓకే. ఈ యూజర్ అనాలిసిస్ మనము చేయాలి. చేస్తేనే ఇంకా బెటర్‌గా ఆ ల్యాండింగ్ పేజ్‌ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. అది చేయకపోతే మనము లీడ్ క్వాలిటీ కావచ్చు. ఓకే. ఆప్టిమైజేషన్ ఇవన్నీ ప్రాపర్‌గా చేయలేమన్నట్టు. ఓకే. ఈ యూజర్‌ని అనలైజ్ చేయలేదంటే. సో, ఈ కనెక్షన్స్ మనము విత్ ద హెల్ప్ ఆఫ్ వర్డ్‌ప్రెస్ మనకు క్లయింట్స్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఓకే. క్లయింట్ డీటెయిల్స్ కూడా కొన్ని మనకున్నాయి కాబట్టి సో, విత్ ద హెల్ప్ ఆఫ్ అంటే ల్యాండింగ్ పేజ్ ఆల్రెడీ మనము బిల్డ్ చేసినాం క్లయింట్స్‌కి. ఓకే. సో, ఆ ల్యాండింగ్ పేజ్‌లోనే మనము ఈ జీటీఎం అనేది కనెక్ట్ చేస్తాం. ఓకే. సో, దీంట్లో ఈ ఎల్‌పి ఏదైతే ఉందో ల్యాండింగ్ పేజ్ దీనికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఏం రిక్వైర్మెంట్స్? ఫస్ట్ ఫార్మ్ ఉండాల. ఓకే. వెబ్‌సైట్‌లో ఈ ల్యాండింగ్ పేజ్‌లో ఫార్మ్ ఉండాల. ఫార్మ్‌లో డీటెయిల్స్ ఎవరైతే ఇస్తారో ఓకే. డీటెయిల్స్ ఫిలప్ చేస్తారో అది మళ్ళీ రౌట్ అవ్వాలి. ఎక్కడికి? థాంక్ యూ పేజ్‌కి రౌట్ అవ్వాలి. థాంక్ యూ పేజ్‌కి ఎళ్ళాలి. అందుకనే ఒక ఎల్‌పి ల్యాండింగ్ పేజ్ ప్లస్ థాంక్ యూ పేజ్ ఉండాలి. ఓకే. థాంక్ యూ పేజ్ ఉండాలి. ఓకేనా? సో, ఇది బేసిక్ రిక్వైర్మెంట్ అన్నమాట. ఓకే. సో, శైలజ ఏం చేస్తుంది ఇప్పుడు? ల్యాండింగ్ పేజ్‌కొస్తుంది. ల్యాండింగ్ పేజ్‌లో ఫార్మ్ ఉంది. ఫార్మ్‌లో డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాక నెక్స్ట్ శైలజ ఎక్కడికెళ్తది? థాంక్ యూ పేజ్‌కెళ్తుంది. ఓకే. ఈ యాడ్స్ ఏదైతే మనం చేస్తామో గూగుల్ యాడ్స్ శైలజ యాడ్స్ పైన క్లిక్ చేస్తుందన్నట్టు. ఓకే. యాడ్ పైన క్లిక్ చేసి ల్యాండింగ్ పేజ్‌కొచ్చి ల్యాండింగ్ పేజ్ అక్కడున్న డీటెయిల్స్ అన్ని నచ్చి డీటెయిల్స్ ఇచ్చాక థాంక్ యూ పేజ్‌కి విజిట్ అయితుంది. అప్పుడు ఈ కోడ్ ఏదైతే ఉందో ఓకే. కోడ్ అది గూగుల్ యాడ్స్ కోడ్ కావచ్చు. పిక్సెల్స్ ఏదైనా కావచ్చు. మెటా. ఓకే. సో, ఈ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ఫైర్ అవ్వాల. అంటే ట్రిగ్గర్ అవ్వాలన్నట్టు. ఓకే. ట్రిగ్గర్ అవ్వాలి. సో, ట్రిగ్గర్ ఎప్పుడైతుంది? వన్స్ శైలజ ల్యాండ్ అయినాక వెబ్‌సైట్‌కి ల్యాండింగ్ పేజ్‌కి డీటెయిల్స్ ఇచ్చాక ఫార్మ్‌లో డీటెయిల్స్ ఇచ్చాక థాంక్ యూ పేజ్‌కి వెళ్ళాక ఆ థాంక్ యూ పేజ్‌లో ట్రిగ్గర్ అవుతుందన్నట్టు. ఓకే. ట్రిగ్గర్ అయినప్పుడు శైలజ ఇక్కడ యాడ్స్ పైన క్లిక్ చేస్తుంది కదా! ఇక్కడ ఒక కన్వర్షన్ నోట్ అవుతుంది. ఓకే. కన్వర్షన్ చూపిస్తుందంట. దేంట్లో? గూగుల్ యాడ్స్ డాష్‌బోర్డ్‌లో చూపిస్తుంది. గూగుల్ యాడ్స్ డాష్‌బోర్డ్‌లో చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? ఒక కన్వర్షన్ అని చూపిస్తుంది. ఈ కన్వర్షన్ చూపించటం వల్ల ఏమైతది? అది గూగుల్ యాడ్స్ ఈస్ కంప్లీట్‌లీ అల్గోరిథం కదా! ఓకే. అల్గోరిథం. అందుకేనే బిడ్డింగ్ స్ట్రాటజీస్ దాంట్లో ఉండేది. ఓకే. మాక్సిమైజ్డ్ క్లిక్స్ ఓకే. మాక్సిమైజ్ కన్వర్షన్స్ అలాగే మాక్సిమైజ్ కన్వర్షన్స్‌లోనే ఇంకొకటి టీసీపీఏ. ఓకే. ఈ టీసీపీఏకి ఎప్పుడు షిఫ్ట్ చేస్తాము? ఈ కన్వర్షన్స్ ప్రాపర్‌గా నోట్ అవుతుంటేనే మనము షిఫ్ట్ చేస్తాం గదా! ఓకే. అందుకనే సో, ఈ జీటీఎం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. మీరు డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లో గూడా పెట్టొచ్చు. బట్ వెబ్‌సైట్‌లో పెట్టడం వల్ల ఏంటి అంటే మళ్ళీ ల్యాండింగ్ పేజ్ లోడింగ్ టైమ్ ఎక్కువైపోతుంది. క్లియరా ఫ్రెండ్స్? Yes, sir.